ఓం నమ శివాయ. శ్రీ కాశీ విశ్వేశ్వర కోదండ రామాలయం మరియు అయ్యప్ప స్వామి వారి సన్నిధి నందు చైర్మన్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, నరేందర్ చౌదరి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి గారు, వీళ్ళందరి కృషితో మా ఏరియాకి మంచి రోజులు వస్తున్నాయని చెప్పి మేమందరూ కూడా గర్వంగా చెప్పుకోగలం. ఎందుకంటే ఎన్నో ఏళ్ళు చరిత్ర ఉన్నటువంటి ఈ మొదటి రోడ్డు కాశీ విశ్వేశ్వర కోదండ రామాలయానికి గతంలో కూడా చాలా ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. ఇప్పుడు ఆ విశ్వేశ్వరుని దయ వల్ల దాదాపుగా 3,60,00,000 రూపాయలు ఈ ఆలయానికి నిర్మాణానికి వారు చేసినటువంటి కృషి చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఒకప్పుడు ₹1,00,00,000 అనుకుంటే ₹1,00,00,000తో ఏం చేద్దామని మేమందరం కూడా ఆలోచించాం. మరి ఈ కమిటీ ఏర్పడిన తర్వాత వారికి నూతన ఉత్సాహం కూడా ఈ ఆలయ పునర్నిర్మాణంతో మంచిగా ఉంటుంది. కాబట్టి మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి, మరియు ఎండోమెంట్ మినిస్టర్ అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా స్థానిక చైర్మన్ నరేందర్ చౌదరి గారికి, వారి సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆలయ నిర్మాణం అంత ఈజీగా కాదు. ఎన్నో ఏళ్ళ చరిత్ర, 100 ఏళ్ళు దాటిన ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలంటే చాలా కష్టమైనటువంటి పని. వారందరూ కూడా భుజస్కంధాలపై వేసుకొని వారి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, ఆ విశ్వేశ్వరుడి వీరందరిపైన ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా పోయినసారి కూడా మేము ₹1,00,00,000 శాంక్షన్ అయితే 5,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అది క్యాన్సిల్ కావడంతో, ముఖ్యంగా అది చెక్కు 3 మంత్సే ఉంటుంది మనం ఇచ్చిన చెక్కు. దాన్ని మాజీ ఈఓ గారు నాకు రిటర్న్ ఇవ్వడం జరిగింది. అప్పుడు నేను మా పార్ట్నర్ అయినటువంటి శ్రీనివాస్ చౌదరి ఇద్దరం కలిసి 5,00,000 రూపాయలు ఆలయ అభివృద్ధి కోసం, పునర్నిర్మాణం కోసం ఇచ్చాము. ఇప్పుడు అది కూడా 1 సంవత్సరం దాటింది కాబట్టి మాకు ఇంకా 1,00,000 కలిపి 6,00,000 రూపాయలు ఈ ఆలయ అభివృద్ధి కోసం మేము వారికి స్థానిక శాసనసభ్యుల చేతుల మీదుగా 6,00,000 రూపాయలు మా వంతుగా వినాయక ఇన్ఫ్రా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ దీంతో నుంచి మేము 5,00,000 తీసి పెట్టినాం. దానికి మళ్ళీ 1,00,000 కలిపి లేట్ అయినందుకు, స్వామివారి సొమ్ము కాబట్టి అది లేట్ అయినందుకు వారికి ఇచ్చి మనం వెనక్కి తీసుకోకూడదు. కాబట్టి లేట్ అయిన దానికి 1,00,000 కలిపి 6,00,000 రూపాయలు మేము ఆలయ అభివృద్ధి కోసం ఇస్తామని నేను విన్నవించుకుంటున్నాను. ఓం నమః. ఇంకొక విన్నపం మీ అందరికీ కూడా, నగర ప్రజలందరికీ, లేదంటే బయట ఉన్నటువంటి శివభక్తులకి, అదేవిధంగా అయ్యప్ప స్వామి భక్తులకి, ప్రతి ఒక్కరికి మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటున్నాం. మీకు తోచినటువంటి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే దాదాపుగా 90 లక్షల రూపాయలు మనం బ్యాంకులో డిపాజిట్ చేస్తేనే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి 3,60,00,000 రూపాయలు మనకు వస్తుంది. కాబట్టి దయ ఉంచి ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మేము ముందుకొచ్చి ఇస్తే ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అవుతారనే ఉద్దేశంతో నరేందర్ చౌదరి గారు కూడా అడగడం జరిగింది. లేదన్నా మేము మాట ఇచ్చిన తర్వాత మేము దాన్ని పక్కన తీసిపెట్టేసాం. ఒక ఆలయానికి, ఈ ఆలయానికి అనుకున్నాం. కాబట్టి మా అయ్యప్ప అన్నదాన కమిటీ, దాంట్లో అయ్యప్ప భక్తులు అందరూ కూడా మీకు తోచినటువంటి సహాయాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాం. మాకు చేతనైనంత వరకు మా తరఫున, అయ్యప్ప భక్త మండలి తరఫున మేమందరం కూడా ఇప్పుడు ఫిగర్ చెప్పలేకున్నా కూడా మాకు చేతనైనంత వరకు స్వామివారికి ఖచ్చితంగా మేము సమర్పిస్తాం. స్వామి, ఎట్టి పరిస్థితుల్లో తక్కువ కాకోకుండా మాకు మీరు మెచ్చే విధంగానే మేము అందరం కూడా కలిసి చేస్తామని విన్నవించుకుంటున్నాం. బాగా తొందరగా కూడా మంచి కాంట్రాక్టర్కి ఇచ్చి తొందరగా టెంపుల్ని, ఎందుకంటే ఎమ్మెల్యే గారు సమక్షంలో జరుగుతాయి కాబట్టి అందరూ, మేము కూడా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు వారి చేతికైనా చెక్కు ఇచ్చేస్తాము. అది ఎప్పుడు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మా చెక్ ఇస్తాము. ఏ రోజైనా కూడా మీరు దాన్ని డిపాజిట్ చేసుకొని ఆలయ అభివృద్ధిని తొందరగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. పాత్రికేయుల మిత్రులందరికీ కూడా
విన్నవిస్తున్నా. మీరే ఈ బయటికి తీసుకుపోయి విరాళాల కోసం మీ నుంచినే పోతుంది కాబట్టి విరాళాలు మీ ద్వారానే స్వీకరించబడుతుంది కాబట్టి దయచేసి మీరు కూడా వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. స్వామి శరణం.